వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం బులిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. శ్రీవాస్తు ప్రేక్షకులకి పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. అయితే వృషభ రాశి ఫలితాలు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. అయితే వృషభ రాశిలో కృత్తిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర వచ్చేటప్పటికి 1, 2 పాదాలు అనేవి ఈ రాశిలో మనకు ఉంటాయి. కాబట్టి ఈ నక్షత్రాలు ఉన్నవాళ్ళు, ఈ పాదాలతో ఉన్నవాళ్ళు, సాధారణంగా ఈ పాదాలు లేకపోతే ఈ నక్షత్రాలు తెలుసుకునే వాళ్ళు సాధారణంగా వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైము అన్నీ ఉన్న వాళ్ళకే ఈ అవకాశం ఉంటుంది. అంటే ఏ పాదంలో ఉన్నాము, ఏ నక్షత్రంలో ఉన్నాము అనేది తెలుసుకోవడానికి. కొంతమందికి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉండే అవకాశం ఉండదు. వాళ్ళ పేరు ప్రకారంగా ఈ నిర్ణయం చేసుకొని ఈ నక్షత్రం అని అనుకొని, ఎందుకంటే అలాంటి వాళ్ళకి పాదం అనేది చూసుకోవడం అనేది కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే నక్షత్రం తెలుసుకోవడం వరకే ఎక్కువ, దానికి మళ్ళీ పాదం తెలుసుకోవాలనేది ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా డేటు, టైము ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఈ నక్షత్రం, ఈ పాదం అని మనం తెలుసుకోము. కాబట్టి ఈ ఫలితాలు ఒకవేళ మాకు నక్షత్రం లేదనుకునే వాళ్ళు మీ పేరు ప్రకారం ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్ర ప్రకారం చూసుకోవడం తప్పించి పాదాలు అనేవి ఒకవేళ మాకు మృగశిర వచ్చిందనుకోండి, 1, 2 పాదాలు ఉండి మాట్లా 3, 4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే అవకాశం ఉంటే 2 రాశులు చూసుకోవాలి. లేదంటే పేరు ప్రకారం మనకి ఏ రాశిలోకి వస్తామో ఆ రాశి యొక్క ఫలితాన్ని చూసుకోవాలి. ఎందుకంటే నక్షత్ర ప్రకారం కాకుండా పేరులో మొదటి అక్షరం ఏ రాశిలో వస్తుందో అది కూడా చూసుకొని ఆ ఫలితాలను చూసుకోవడం అనేది మంచి పద్ధతి. అయితే వృషభ రాశి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం కొద్దిగా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉన్నాయి. వృషభ రాశి వారికి వ్యయంలో అంటే 11లో లాభస్థానంలో శని ఉండటం అనేది కొంత యోగవంతంగా ఉంటుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా కాస్త పెండింగ్ పడిన వ్యవహారాలు కావచ్చు, అన్నీ కావచ్చు, కొద్దిగా దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని పూర్వంగా ఏదన్నా నష్టాలు ఉన్నవన్నీ కూడా మళ్ళీ సమకూర్చుకునే అవకాశం శని ద్వారా వీళ్ళకి లభిస్తుంది. అలాగే గురుడు వచ్చేటప్పటికి ధనస్థానంలో, తర్వాత 3వ స్థానంలో ఉంటాడు. అంటే ధనస్థానంలో ఉన్నప్పుడు, అంటే 2వ స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు అనేవి మంచిగానే ఉంటాయి. అంటే ఒకవేళ వివాహం కావచ్చు, లేదంటే ఉద్యోగంలో ఉన్నతి గురించి కావచ్చు, ఈ విధంగా ఎటువంటివి అయినా కూడా వీరికి జూన్ తర్వాత కూడా ఆ యోగ్యతలు అనేవి ఉంటాయి. అయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వచ్చేటప్పటికి 5 గాను, వ్యయం వచ్చేటప్పటికి 14 గాను, అలాగే రాజపూజ్యం వచ్చేటప్పటికి 3 గాను, అవమానం వచ్చేటప్పటికి 4 గాను ఉంది. అయితే ఏ విధంగా ఆదాయం వనరు అనేది ఈ ఫలితాల్లో తక్కువ ఉన్నా కూడా ఈ శని ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వారు అనుకున్నది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వారు అనుకున్నట్టు ఏమైనా పూర్వంలో వారు నష్టపోయినాయి కాబట్టి అన్నీ మళ్ళీ రికవరీ చేసుకునే అవకాశాలు ఉంటాయి. గురుబలం కూడా ఉంటుంది కాబట్టి వీరికి బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. అయితే రాహుకేతువులు యొక్క స్థితిగతులు కొంత సాధారణంగా ఉంటాయి కాబట్టి రాహుకేతువు, అలాగే గురుడు, శని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ 4 గ్రహాలకు సంబంధించి, ఎందుకంటే మన రాసుల్లో కానీ మన ఫలితాల్లో మార్పు చేయగలిగేవి ఈ 4 గ్రహాలే. కాబట్టి ఈ 4 గ్రహాలకు సంబంధించిన జపం కానీ దానం కానీ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే ఈ రాశివారు ఏదైతే మనకి ఆ గురు ఫలితం మధ్యలో కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గురు మంత్రాన్ని చదువుకోవటం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, ఎప్పుడు కూడా విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి, రామాయణం ఒకటి, సుందరకాండ వీటి యొక్క చదువుకోవడం కానీ లేదంటే ఎవరితోనో పారాయణం చేయించుకోవడం వల్ల కానీ ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం వారు అనుకున్నది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.